if the milk is obtained from bovine milk other than cow's milk, if the milk is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, such as repressed oil, cotton or palm oil, etc. అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటను, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు. ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు. మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను, ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు